ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 26వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షింపుము, నా అంతరేంద్రియములను నా హృదయములను పరిశోధించుము. దేవుణ్ణి అయితే ఇక్కడ, అయ్యా, నేను యథార్థవంతుడిగా ప్రవర్తించినట్లు నాకు తీర్పు తీర్చుము. నేను ఏ యొక్క అవిశ్వాసం లేకుండా అపనమ్మకము లేకుండా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నానయ్యా. అంతేకాకుండా నా హృదయాన్ని పరీక్షించు, పరిశీలించు, పరిశోధించు, నా అంతరేంద్రియములు నా హృదయములు పరిశోధించు ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. మనము కూడా ఆ విధంగా ప్రార్థించాలన్నమాట. మన హృదయంలో ఏ దోషము ఉండకూడదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో పొందు చెయ్యను. చూసారు ఇక్కడ, నీ కృప అయ్యా నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమునే నేను అనుసరించి నేను నడుచుకుంటున్నానయ్యా. వేషధారులతో పనికి మాలిన వారితో నేను ఎట్టి విధంగా నేను సాంగత్యం అయితే నేను చెయ్యను ప్రభువా. నీ కనుల ఎదుట నేను ఎలా ఉన్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని మనము కూడా ఆ విధంగా ప్రార్థించాలన్నమాట. దుష్టుల సంగమును నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను. దేవుడు నమ్మని వారితో చెడ్డ స్నేహం, దేవుడు అదే అంటున్నాడు కదా, మంచి స్నేహితులతో మనం కలిగి ఉండాలి. చెడు స్నేహితులతో మనం కలిగి ఉన్నప్పుడు దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును అని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి దుష్టుల సాంగత్యం కూడా నేను చెయ్యనయ్యా. భక్తిహీనులతో ఒక్కొక్కరు దేవుడే లేడని మూర్ఖత్వంగా వాయిస్తూ ఉంటారనమాట. వారు దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు మన దేవుడు అన్నా కూడా ఎంత చెప్పినా కూడా వారి మనసులో ఏ మాత్రము కూడా దేవుని యందు భయము లేనివారిగా, విశ్వాసము లేనివారిగా చూస్తాం. అటువంటి వారితో నేను ఎంత మాత్రము కూడా చేతులు కలపను, నేను సాంగత్యం చెయ్యను అని ఇక్కడ దావీదు చెప్తున్నాడు. ఇది కూడా మనకు ఒక సూచన అయ్యి ఉందన్నమాట. మనము కూడా రేపు ఎల్లప్పుడూ కూడా ఆ విధముగానే మనం జీవించాలి. అందుకే ఈ వచనాలు మన కొరకే దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. నిర్దోషిని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదర్శనము చెయ్యుదును. దేవుడు బలిపీఠము చుట్టూ ప్రదక్షిణలు నేను చేస్తానయ్యా అని కూడా ఇక్కడ అంటే, యెహోవా బలిపీఠం అంటే ఎల్లప్పుడూ కూడా ఇక్కడ మనం ప్రార్థన అన్నమాట. అది బలిపీఠముకు ప్రదర్శన చేయించు ఉండాలంట. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములు వివరింతును. చూసారా ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? దావీదుతో వివరంగా మాట్లాడుతున్నాడు మన కొరకు అనమాట. అయ్యా, నీ ఆశ్చర్య కార్యాలు, నీ కృతజ్ఞతలు నేను ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఉంటాను. మనం యెహోవా మందిరంకి వెళ్ళి అదే కదా చేస్తాము. దేవునికి కృతజ్ఞతలు కలిగి మనము జీవించాలి. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమను నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. నిజంగా దేవుడుని ప్రేమించేవారు అతని మందిరమును కూడా ప్రేమిస్తారు. నీ నివాస మందిరము, తేజోమహిమ నిలుచు స్థలం నేను ప్రేమిస్తున్నానయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను, నీ ఆశ్చర్య కార్యాలు నేను వివరిస్తున్నానయ్యా అని కూడా చెప్తున్నారు. మనము కూడా ఇతరులకు సాక్ష్యం ఇచ్చేలాగున మన జీవితాలు కూడా ఇక్కడ మలచబడాలి. ఎందుకంటే దావీదు అదే మనకు నేర్పిస్తున్నాడు ఈ వచనాల్లో. ఆయన బలిపీఠము చుట్టూ ప్రదర్శనలు చేస్తాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడంట, ఆశ్చర్య కార్యాలైతే వివరిస్తాడంట. అందుకని మనము కూడా ఇతరులకు మన దేవుడు చేసిన అనేకమైన అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో ఎన్నెన్నో ఉన్నాయి అన్నమాట. అవి కూడా మనం ఇతరులకు వివరించి దేవునికి స్తుతులు చెప్తూ కృతజ్ఞతలు కలిగి
మనము జీవించాలన్నమాట. ఈ వచనాల్లోని భావము మన జీవితాలకైతే అదే నేర్పుతుంది. అయ్యా, నీ యొక్క నివాస మందిరము నేను తేజోమహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. దేవుడు ప్రేమించేవారే కదా ఆయన యొక్క సన్నిధానముకు కోరుకుంటారు. ఆయన సన్నిధి కోరుకున్నవాడే దేవుడితో నిలిచి ఉంటాడన్నమాట. ఈ వచ్చిన భావం అదే. పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో నా జీవము చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచముతో నిండి ఉన్నది. అయ్యా, పాపులతో నా ప్రాణం అయితే నువ్వు చేర్చొద్దు నాయనా, నరహంతకులతో నా జీవము చేర్చొద్దు ప్రభు అని కూడా ఇక్కడ ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తాం. మనము కూడా అంతే కదా. అయ్యా, నా ప్రాణం నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా, నీ చిత్త ప్రకారంగా మేము జీవించినట్లు నీ కృపను మాకు అనుగ్రహించయ్యా అని మనము కూడా అలాగే ఆ విధంగానే కదా ప్రార్థన చేస్తాం. అట్లాగనే దావీదు కూడా నా ప్రాణము నరహంతకులతో నా జీవమును చేర్చొద్దయ్యా అని చెప్తున్నారు. వారి చేతులైతే దుష్కార్యములు కలవయ్యా, వారి కుడి చేతులైతే లంచముతో నిండి ఉన్నాయి ప్రభు అని కూడా ఇక్కడ మనం తెలియచేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ఎప్పుడు కూడా లంచము అన్నదే తీసుకోవద్దు అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. యథార్థమైన జీవితం మనం జీవించాలి అన్నమాట. నేను యథార్థవంతుణ్ణి నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. దేవునైతే ఇక్కడ దావీదు చెప్తున్నాడు, అయ్యా, నేను యథార్థవంతుణ్ణి నేను నడుచుకుంటున్నాను, ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను విమోచించు, నన్ను కరుణించు ప్రభు అని దేవుణ్ణి ఇక్కడ బ్రతుములాడుకుంటూ ఉన్నాడు. అందుకే యథార్థవంతుల వైపు ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు వింటాడంట. అందుకే మనము కూడా ఎక్కడ కూడా నటించటం కానీ వేషధారుల వలె కానీ మనమైతే ఉండకూడదు. ఎల్లప్పుడూ మనం యథార్థవంతులుగా నడుచుకోవాలి. ఆ వచనమే ఇక్కడ తెలియచేస్తూ ఉంది. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను, సమాజములో యెహోవాను స్తుతించెదను. ఈ సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను. ఈ భూమి మీద మనం నిలిచి ఉన్నామంటే అది కేవలము కూడా ఆయన కృపే. నోటి మాట చేత ఈ సమస్తమును కూడా ఆయన స్తుతుల మనం అర్పిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన నోటి మాటతో ఈ సృష్టిని ఆయన సృష్టించి ఉన్నాడు. అది అంతయు కూడా మన కొరకే అన్నమాట. సమాజంలో నిన్ను స్తుతిస్తానయ్యా అని దేవుణ్ణి అయితే ఇక్కడ బ్రతిమలాడుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. ఎల్లప్పుడూ కూడా మనము కూడా ఆ విధంగానే కదా ప్రార్థిస్తాం. అయ్యా, నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన అని మనము కూడా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం కదా. ఎందుకంటే ఇటువంటి వారి జీవితాల ద్వారా ఇంకా మన అనేక వచనాల ద్వారా మనము కూడా నేర్చుకోవలసి ఉన్నదన్నమాట. దేవుడు ఇవన్నీ మన కొరకు రాసి ఉంచాడంటే మనము విమోచించబడటానికే. ఈ మాటల్లోని భావము దాన్ని మీరు గ్రహించారా? దేవుడికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు కలిగి మనం జీవించాలి అని, అపహాసులు కూడా అవిశ్వాసుల దగ్గర మనం ఉండవద్దని, చెడ్డ స్నేహాలు మనం పట్టకూడదని కూడా దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నట్లు చూస్తున్నాం ఈ వచనాల్లో. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.